మరి స్వామివారి కళ్యాణానికి అడప నాగేశ్వరరావు గారు 51 రూపాయలు కనుగిచ్చారు. వారికి వారి కుటుంబాన్ని వారి వ్యాపార వ్యవసాయాన్ని కూడా ఎల్లవెల్ల కాశీ కాపాడాలని. జై శ్రీరామ్. మరి స్వామి వారి కళ్యాణానికి ఒక భక్తులు మణిగంట గారు 100 రూపాయలు కనుగిచ్చారు. వారికి వారి కుటుంబాన్ని వారి వ్యాపార వ్యవసాయాన్ని కూడా ఎల్లవెల్ల శ్రీరామచంద్ర మహాప్రభు కాచి కాపాడాలని మరి కోరు ప్రార్థిస్తూ మరి స్వామి వారికి అమ్మవారికి కళ్యాణ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిని స్వామి వారికి అప్పగించే అప్పగింతల్లో భాగంగా జై శ్రీరామ్. పట్టుకెళ్ళిన ఆ పళ్ళు పలహారాలని అన్ని కూడా స్వామివారికి అమ్మవారికి చూపించి మళ్ళీ వెనక పంపించేసి అందరికీ పంచిపెట్టారు. ప్రసాద వితరణ చేయాలని అమ్మవారికి పెట్టిన తర్వాత అలాగే ఇద్దరికి కూడా చూపించండి మీరు పట్టుకెళ్ళిన పలహారాలన్నీ కూడా. అలాగే ఉగాది మహోత్సవం సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఉగాది పురస్కరించుకున్నాం. తర్వాత శ్రీరామనవమి చేసుకున్నాం. ఒక 2-3 రోజుల్లో అన్న సమారాధన కూడా చేయబడుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికి కుంచినపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మరి బ్రహ్మం గారు ఇప్పుడే ఒక 10,116 రూపాయలు ఇంకేదనంటే ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి తన వంతుగా నేను కూడా నిలబడాలి, ఒక ద్రవ్యం నాది కూడా పడాలని ఒక మంచి ఆలోచన ధోరణితోటి ఆయన ఒక 1000 మందికి సంతర్పణ పెట్టాలంటే వీలు పడదు కాబట్టి ఆ 1000 మందిలో నేనున్నాను, నేను కూడా చేయగలను, నేను చేస్తాననే ఒక చక్కటి అద్భుతమైనటువంటి సంకల్పదాత మా మిత్రుడు ఈ కుంచినపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వీరబ్రహ్మం గారు. ఒక్కసారి అందరూ తప్పట్లు కొట్టాలి. 10,116 రూపాయలు ఇవ్వడమే కాకుండా స్వామివారి అయ్యవారికి కట్న కానుకలు కూడా చెల్లించినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి మా తమ్ముడు వీరబ్రహ్మం గారు. అంచేత వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పాప అద్భుతమైనటువంటి ఉద్యోగాలకు వచ్చింది. ఇది మరలా సంవత్సరం ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని మా మిత్రుడు నేను చెప్తున్నాను కోరిక మేరకు సన్నాయ మేళంతో అద్భుతమైనటువంటి శ్రీరామనవమి వేడుకకి మా బావగారు ఏ ఊర్లో ప్రమోషన్ మీద వెళ్ళినా ఈ ఖర్చు అంతా ఆయనే భరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి తప్పట్లు కొట్టాను. మరి స్వామి వారి కళ్యాణానికి ఎసిక బాలగారు 500 రూపాయలు కానుకిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని వ్యవసాయం కూడా ఎల్లవేళ శ్రీరామచంద్ర మహాప్రభు కాచి కాపాడాలని. జై శ్రీరామ్. మరి స్వామి వారి కళ్యాణానికి రితన్య గారు 100 రూపాయలు కానుకిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని ఆ చిన్నారి చదువు కూడా శ్రీరామచంద్ర మహాప్రభు కాచి కాపాడాలి. జై శ్రీరామ్.
కోమాల కేదారేశ్వరి గారు, కోనాల కేదారేశ్వరి గారు స్వామివారి కళ్యాణానికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని కూడా శ్రీరామచంద్ర మహాప్రభు కాచి కాపాడాలని మరి కోరు ప్రార్థిస్తూ జై శ్రీరామ్. అలాగే కొత్త వాస్తవులైన మా ఆటో డ్రైవర్ గారు, రత్తయ్య గారు స్వామివారి కళ్యాణానికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. మరి మా భజన సమాజం ఎక్కడికి వెళ్ళినా కానీ మా రత్తయ్య గారు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ అంతే జాగ్రత్తగా చక్కగా కొత్తూరు గ్రామంలో అప్పచెప్పుతారు. వారిని, వారి ఆటో సర్వీసులు కూడా శ్రీరామచంద్ర మహాప్రభు వారు కాచి కాపాడాలని మరి కోరు ప్రార్థిస్తూ జై శ్రీరామ్. మరి స్వామి వారి కళ్యాణానికి అంకం పోసి గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని కూడా వెళ్ళ శ్రీ భద్రాచల శ్రీరామచంద్ర మహాప్రభు వారు కాచి కాపాడాలని జై శ్రీరామ్. సీతారాముడు సకల పరివారములతో అయోధ్య నగరం ప్రవేశించుట జై శ్రీరామ్.